ప్రొటెక్షన్ ని బట్టి వందనాలు దేవా. ఈ టైంలో ప్రభా వాక్యాన్ని ధ్యానించుకొని పోతుండగా మీ వాక్యంతో మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ ప్రభా మా జీవితాలు సరిచేసుకొని మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సో మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. కొంచెం ఇంటరాక్టివ్ గా అంటే మీరు రెస్పాండ్ అవ్వడానికి ఉంటుందా? ఉంటుంది అక్క. ఓకే ఓకే. సో నాకు ఇచ్చిన టాపిక్ పర్సనల్ ప్రేయర్ లైఫ్. సో ఎంతమంది పర్సనల్ ప్రేయర్ లైఫ్ రెగ్యులర్ గా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో? నేను ఎలా తెలుస్తుంది? హ్యాండ్స్ ఏమన్నా చూపిస్తారా, లేకపోతే ఏం చెప్తారు? థమ్స్ అప్ చూపిస్తారా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మన మీటింగ్ లో? 17 మెంబర్స్ ఉన్నారు. 17 మెంబర్స్. గుడ్ గుడ్ నెంబర్. సో మిమ్మల్ని అందరినీ మీట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. బట్ హౌ మెనీ ఆఫ్ us ఆర్ హ్యావింగ్ రెగ్యులర్ 5 times పర్సనల్ టైం విత్ ద లార్డ్? జస్ట్ లెట్స్ చెక్. ఎందుకంటే ఈ టాపిక్ అసలు నా ఫేవరెట్ టాపిక్. అసలు మిమ్మల్ని నన్ను ఎవరు సజెస్ట్ చేస్తారో నాకు తెలియదు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఎందుకు మనకి ఇది ఇంపార్టెంట్ పర్సనల్ ప్రేయర్ లైఫ్ అనేది? ఎందుకు అనుకుంటున్నారు? నాకు రెస్పాన్స్ కావాలి. కొంచెం అందరూ కొంచెం మాట్లాడండి. చెప్పండి. స్పిరిచువల్ గా గ్రో అవ్వడానికి కావాలి ప్రతిరోజు. ఇంకా ఇంకా రిమైనింగ్ మెంబర్స్ ఆల్సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు రెస్పాండ్. వాళ్ళని ఆన్ లోనే ఉన్నారు కదా, మ్యూట్ అవ్వలేదు కదా. అన్మ్యూట్ అవ్వి రెస్పాండ్ అవ్వచ్చు. మనం ఏం క్లాస్ లో లేము, తప్పు చెప్తాము అని ఫీల్ అవడానికి ఏం లేదు. ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. ఎవ్రీ ఆన్సర్ క్యారీస్ వెయిట్. ఎందుకంటే ఇంకొకరిని ఆలోచింపజేస్తుంది మీ యొక్క ఆన్సర్. సో థింక్ త్రూ అండ్ రెస్పాండ్. రిలేషన్షిప్ విత్ గాడ్. Okay, good. We need a relationship with God, and so we need personal time with Lord. Inka? Medicos, enta fast ga undali. Come on. Akka, personal prayer life gives you rest, akka. Very good. Next. Inka? ఇంకొకళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయితే నేను ఐ స్టార్ట్. ఇంకొకళ్ళు రెస్పాండ్ గాడ్ లా మారటానికి. ఓకే, గుడ్. సో మనం ఆయన లైక్నెస్ లోకి రావాలి అంటే వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ ద లార్డ్. మనందరము చదువుకున్నాం కదా. చదువుకున్నప్పుడు మనకి హెల్దీ బేబీ, మెరాస్మస్ బేబీని చూస్తే డిఫరెన్స్ ఈజీగా చూడగానే తెలిసిపోతుంది కదా. వాట్ ఈస్ ద రీజన్? Very good, Samila. To know our purpose of life and to know about God. Okay. Healthy baby ki marasmus baby ki difference మనం చూడగానే తెలుస్తుంది. రీజన్ ఏంటి marasmus baby అలా ఉండడానికి? Come on, medicos. సో ఫుడ్ లేక, ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల మరాస్మస్ వస్తుంది, అందరికి తెలిసిందే కదా. సో ఫుడ్ మనం కనుక తీసుకోపోతే, మన బాడీకి ఫిజికల్ గా డైట్ లేకపోతే ఇమాషియేషన్ వస్తుంది, చూడడానికి బాగోదు, ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ మనకి ఒక మెడికల్ స్టూడెంట్స్ గా మనందరికీ తెలిసిందే. అలాగే మన స్పిరిట్ లైఫ్ కనుక, మనం పర్సనల్ ప్రేయర్ లైఫ్ లేకపోతే మనం కూడా వీక్ అయిపోతాం స్పిరిచువల్ గా. ఇంకా ప్రోన్ టు ఇన్ఫెక్షన్స్ అంటే స్పిరిచువల్ సెన్స్ లో ఏం చెప్పొచ్చు? టెంప్టేషన్స్ కి ఈజీగా ఈల్డ్ అయిపోతాం. మనకి రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గుతుంది. ఒక్కొక్క మనం గనక మంచిగా ప్రేయర్ లో స్పెండ్ చేసి, ఆ రోజు మంచిగా గాడ్ దగ్గర ఆయన ప్రెజెన్స్ లో స్పెండ్ చేసి, వర్డ్ చదువుకొని, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒకరు తిట్టినా ఎగతాళి చేసినా
దాన్ని ఈజీగా స్పోర్టివ్గా తీసుకొని వదిలేయగలుగుతాం. అదే మనకు ఆ ప్రేయర్ లైఫ్ అనేది లేదనుకోండి, ఒక చిన్న మాట అన్నా గానీ కోపం రావచ్చు, బాధ రావచ్చు, డిప్రెషన్ రావచ్చు, ఏమన్నా రావచ్చు. ఎందుకు ఈ డిఫరెన్స్ దేనికి వస్తుంది అంటే, బికాస్ వీఆర్ అంటే ససెప్టబుల్ గా ఉంటాం. ఇన్ఫెక్షన్ కి గనక వీక్ బాడీ ఎలా ససెప్టబుల్ గా ఉంటుందో, స్పిరిచువల్ గా మనం వర్డ్ లో స్ట్రాంగ్ గా లేకపోతే, పర్సనల్ టైం గనక మనం దేవుడితో స్పెండ్ చేయకపోతే, మనం కూడా ఈజీగా ససెప్టబుల్ గా అయిపోతాం. ఏ చిన్నదైనా గాసిప్ కి ససెప్టబుల్ అవ్వచ్చు, లేకపోతే లేజీగా తయారవ్వచ్చు, లేదు అంటే జలసీ మనలో రావచ్చు ఎవరైనా ప్రాస్పర్ అయినప్పుడు. ఇలాంటివి అన్గాడ్లీ థింగ్స్ అన్ని కూడా మన లోపలికి అలా స్లోగా క్రీప్ ఇన్ అయిపోతాయి. ఆ తర్వాత అవే స్ట్రాంగ్ అవుతాయి. అందులో నుంచి బయటికి రావడం అనేది ఆ నెక్స్ట్ కష్టం అవుతుంది. సో ఒక వెల్ నరిష్డ్ బేబీ ఎలాగా స్ట్రాంగ్ గా రెసిస్టెన్స్ కలిగి ఉంటుందో, స్పిరిచువల్ గా మనం స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనకి ఆయన వాక్యంతో దేవుడితోటి పర్సనల్ గా టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఫుడ్ తినకపోతే తినాలి అని అందరికి బెల్ కొట్టేస్తుంది లోపల. మరి మనం ప్రేయర్ చేసుకోకపోయినా మనకి ఏం రింగ్ రాదేంటి? వాట్ మైట్ బి ద రీజన్ చెప్పండి. ఫుడ్ తినకపోతే బయట వాళ్ళకి తెలుస్తుంది, మనకి తెలిసిపోద్ది. తినాలి తినాలి, అమ్మో నీరసం వచ్చేస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి అని తెలిసిపోతుంది. సో మనం ప్రేయర్ చేసుకోకపోతే అది బయట వాళ్ళకి తెలీదు, మనకు కూడా ఏమి అమ్మో ప్రేయర్ చేసుకోకపోతే ఎలాగా అన్న ఫీలింగ్ ఉండట్లేదు. వాట్ మైట్ బి ద రీజన్? ఐ వాంట్ రెస్పాన్స్. కమాన్, ఇది మన జస్ట్ గ్రూప్ డిస్కషన్ లాంటిది. నో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, నథింగ్. హ్యాబిచువల్ గా ఉంటే అనిపిస్తుందా? డైలీ. ఇంకా గుడ్, దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకొక వేలో ఇంకా డిఫరెంట్ వేస్ లో, మీ ఓన్ వేస్ లో ఇస్తాం. 4 మెంబర్స్ అన్న రెస్పాండ్ అయితే ఆ తర్వాత నేను మాట్లాడతాను. 1 మెంబర్ రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్, ఎందుకు మనం స్పిరిచువల్ లైఫ్ లో వీక్ అయినప్పుడు మనము పట్టించుకోము, ఎదుటి వాళ్ళకి అది అంతగా తెలియదు. వాట్ మైట్ బి ద రీజన్? ఎందుకు అంటే మనకి ఆ రెగ్యులర్ హ్యాబిట్ అనేది లేకపోతే మనకి అదేమి ఆ లోపల ఆ బాధ ఏమి ఉండదు, ఎదుటి వాళ్ళకి కూడా ఏమీ తెలియదు. ఇంకా ద మోస్ట్ స్ట్రాంగ్ రీజన్ ఏంటి అంటే, మనకి ఫుడ్ తినాలి అనేది పుట్టినప్పటి నుంచి పేరెంట్స్ 3 పూట్ల పెట్టి స్నాక్స్ టైంలో స్నాక్స్ పెట్టి అలవాటు చేశారు. సో ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్ వీఆర్ ఫెడ్ వెల్ ఫిజికల్లీ. ఇప్పుడైనా కానీ మమ్మీ కాల్ చేస్తే ఏంటన్నా తిన్నావా, తినలేదా, తినకుంటే ఆరోగ్యం క్షీణిస్తుందిరా బాబు, తినయ్యా అని చెప్తారు. సో ప్రతి మమ్మీ డాడీకి ఏంటంటే ఎప్పుడు కూడా దే విల్ బి రిమైండింగ్ us ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. అలాగా మరి రోజు మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నావా, ఈవినింగ్ ప్రేయర్ చేసుకున్నావా, నైట్ ప్రేయర్ చేసుకున్నావా, చేసుకో అని అలవాటు చేసింది లేదు మనకి కదా. ఎన్ని ఇయర్స్ ఇప్పటి వరకు, ఇన్ని ఇయర్స్ లో మనకి ఎప్పుడు అలవాటైంది అసలు ఇలా ప్రేయర్ చేసుకోవాలనేది? సో నెక్స్ట్ జనరేషన్, మీరు ఫ్యూచర్ ఫాదర్స్ మదర్స్ అయినప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్ కి అలవాటు చేయాల్సింది ఏంటంటే, ఫుడ్ తో పాటు ప్రేయర్ కూడా అలవాటు చేయాలి, 3 పూట్ల చేయడం. ఓకేనా? ఇది నాకు ఈ రోజే నాకు వచ్చిన రెవల్యూషన్. నేను మామూలుగా మెడిటేట్ చేస్తున్నాను, వాట్ ఐ హావ్ టు స్పీక్ అని. నేను ఇంకా మా పిల్లలకి అలా అలవాటు చేయలేదు. బట్ దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. మన ఫిజికల్ బాడీకి ఫుడ్ ఎంత నీడ్ ఉందో, మన స్పిరిచువల్ బాడీకి కూడా ఆ ప్రేయర్ లైఫ్ అనేది అంత ఎసెన్షియల్. సో మనం చనిపోయినప్పుడు మన బాడీ అయితే మట్టిలోకి వెళ్తుంది. ఎటర్నల్ ఫైర్ కానీ లైఫ్ కానీ ఎంజాయ్ చేసేది, ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేది మన స్పిరిట్. సో దానికోసం మనం చాలా ఎక్కువ కేర్ తీసుకోవాలి. వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ మన లైఫ్ లో కానీ, మన నెక్స్ట్ జనరేషన్స్ లైఫ్ లో కానీ. నెక్స్ట్ జనరేషన్ అంటే మీరు పేరెంట్స్ అయినప్పుడే కాదు, మీ జూనియర్స్ అందరికి కూడా వాట్ యూ హ్యావ్ టు టీచ్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ పర్సనల్ రిలేషన్ విత్ ద లార్డ్.
ఆ పర్సనల్ అంటే మనందరం కలిసి గ్యాదర్ అయినప్పుడు చాలా హ్యాపీగా ప్రేయర్ చేసుకుంటాం, పాటలు పాడతాము, వర్డ్ డిస్కస్ చేస్తాము, మన ఒపీనియన్స్ అన్ని షేర్ చేస్తాము. అయితే వాట్ ఆర్ యూ ఇన్ బిట్వీన్ ద 4 walls? ఎవ్వరు మనల్ని అబ్జర్వ్ చేయనప్పుడు వాట్ వీఆర్ డూయింగ్, దట్ మ్యాటర్స్ మోస్ట్. గాడ్ సీస్ హార్ట్స్ కాబట్టి మన ఆలోచనలు, మన ఎవ్వరు లేనప్పుడు మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాము అనేది దట్ డిసైడ్స్ అవర్ క్యారెక్టర్. అందరి ముందు అందరూ బానే ఉంటారు, అందరూ నవ్వుతూ మాట్లాడతారు, పొలైట్ గా ఉంటారు. సో మన ఇంట్లో మన కోపం తెలుస్తుంది, మన చిరాకు తెలుస్తుంది మన పేరెంట్స్ కి, సిబ్లింగ్స్ కి. వాళ్ళు కూడా లేకుండా సింగిల్ గా రూమ్ లో ఉన్నప్పుడు మన రియాలిటీ బయటకు వస్తుంది. వాట్ ఆర్ యూ రియల్లీ అనేది మీకే తెలుస్తుంది, మీకు దేవుడికి తెలుస్తుంది. నేనేంటో నాకు దేవుడికి తెలుస్తుంది. సో మనం ఆ టైంలో కనుక పర్ఫెక్ట్ గా గాడ్ కి ఇష్టంగా మనం ఉండగలిగితే డెఫినెట్ గా వీ విల్ బి ద విన్నర్స్ వేర్ ఎవర్ వి గో. అది మన కెరియర్ వైజ్ గా కానీ, మన స్పిరిచువల్ లైఫ్ లో కానీ, ఎక్కడన్నా కానీ మనం ఫ్లరిష్ అవ్వాలి అంటే మన స్పిరిట్ మ్యాన్ స్ట్రాంగ్ గా ఉండాలి. మన స్పిరిట్ మ్యాన్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే మనం తప్పకుండా దేవునితోటి ఒక రిలేషన్ కలిగి ఉండాలి. రిలేషన్ కలిగి ఉండాలి. పర్సనల్ ప్రేయర్ అంటే ఏంటి? మనం రోజు మొత్తంలో 24 hours లో మనం ఎంతవరకు ఇవ్వగలుగుతున్నాము దేవుడికి టైము? రెగ్యులర్ గా 1 hour క్వైట్ టైం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ 17 members లో? ఎవ్రీ డే అట్లీస్ట్ వీక్ లో 1 or 2 days తప్ప అట్లీస్ట్ 4 days a week క్వైట్ టైం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో లెట్స్ టేక్ దిస్ వెరీ సీరియస్లీ. చాలా సీరియస్ ఇష్యూ. ఇప్పుడు ఒక పేరెంట్ గా నాకు తెలుసు, నా పిల్లలకి వీళ్ళు ఈ క్యారెక్టర్స్ వీళ్ళలో డెవలప్ చేయాలి, ఇది నేర్పించాలి, ఇలా చెయ్యాలి అని నాకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళు నాతో టైం స్పెండ్ చేయట్లేదు అనుకోండి, నా మమ్మీ నేను ఆడుకొని వస్తాను, మమ్మీ అక్కడికి వెళ్ళి వస్తాను, మమ్మీ నేను టీవీ చూసుకుంటాను, అది చేస్తాను, ఇది చేస్తానంటే నేను నేర్పించాలనుకుంది, నేను చెయ్యాలనుకుంది వాళ్ళు నేర్చుకోలేరు. ఎందుకంటే దే ఆర్ నాట్ గివింగ్ టైం. దాన్ని బట్టి నష్టపోయేది ఎవరు? వాళ్ళే. నాకు హార్ట్ ఉంటది, లవ్ ఉంటది, నేర్పించాలి అని ఉంటది, కానీ నేర్చుకోవడానికి విల్లింగ్ గా లేకపోతే నేనేం చేయలేను. సో అట్లాగే గాడ్ కి కూడా మన లైఫ్ లో ఒక ప్లాన్, ఒక పర్పస్ ఉంటది. ఆయన ప్లాన్స్ ఎప్పుడు చాలా హైగానే ఉంటాయి. మనం వర్డ్ ఉంది కదా, దే ఆర్ హైయర్ దాన్ హెవెన్స్. సో మన ఊహలకంటే మించిన గొప్ప ప్లాన్స్ ఆయనకు ఉన్నప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే మనం ఏంటో తెలుసుకోవాలి, ఆయన హార్ట్ తెలుసుకోవాలి. ఆయన హార్ట్ తెలుసుకోవాలి అంటే మనం బైబిల్ చదవాలి. ఆ వర్డ్ అనేది చదివి మనం చెప్పడం కాదు, కానీ ఆ చదివింది మన బాడీ, మన ఇయర్ వింటుంది, మన మైండ్ లోకి వెళ్ళాలి, మన డెసిషన్స్ లోకి వెళ్ళాలి, ఆ తర్వాత మన ఇన్నర్ బీయింగ్ లోకి వెళ్ళాలి. మన స్పిరిట్ లో అది వర్క్ అయినప్పుడు అది రీమాగా, లోగోస్ వర్డ్, రిటర్న్ వర్డ్ ని లోగోస్ అంటారు, రివల్యూషన్ ని నవ్ వర్డ్ ని రీమా అంటారు. సో మనం చదివిన లోగోస్ మనకి రీమా అవ్వి మనకది మన లైఫ్ లో అప్లై చేసేటట్టుగా మారాలి అంటే మనం ఆ వాక్యాన్ని మెడిటేట్ చేయాలి. మెడిటేట్ చేసి అది అంతగా మన మన యొక్క లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. ఇప్పుడు మేబీ ఈ రోజు దేవుడు మనల్ని క్షమించమని చెప్పుండొచ్చు దేవుడి వాక్యంలో. ఫర్గివ్ యువర్ బ్రదర్. హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ టు ఫర్గివ్ అంటే 70 times 7 a day, అంటే 490 times a day. 490 times మనకి ఎవరన్నా గుర్తొస్తారా? అసలు 490 times గుర్తొస్తారా? మన బిజీలో మనం ఉంటాం, వర్క్ చేసుకుంటూ ఉంటాం, అన్నిసార్లు ఎవరు గుర్తురారు. అంటే ఇన్నిసార్లు ఫర్గివ్ చేసి వదిలేయమని కాదు, కానీ ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు మనం ఫర్గివ్ చేసి వదిలేయాలి. సో ఆ ఫర్గివ్ చేయాలి అని దేవుడు వాక్యం చెప్పిన టైంలో మనం, లేదా మనం డిస్కస్ చేసిన, షేర్ చేసిన టైంలో మనకి ఎవరితోనూ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ద నెక్స్ట్ డే ప్రాబ్లం వచ్చుండొచ్చు. సంబడి మైట్ హర్ట్ యూ. రేపు హర్ట్ చేయొచ్చు, ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, రేపు ఎవరన్నా హర్ట్ చేయొచ్చు. హౌ యు ఆర్ గోయింగ్ టు రెస్పాండ్? సో మన ఈగో, మన సెల్ఫ్, మన ఫ్లెష్ ని మనం కంట్రోల్లో
మనకి తప్పకుండా ఆ పరిస్థితి అనేది మన లైఫ్ లో వస్తుంది. ఆ రోజు రావచ్చు, నెక్స్ట్ డే రావచ్చు, నెక్స్ట్ వీక్ రావచ్చు. కానీ మనం దాన్ని గుర్తు పెట్టుకోవాలి. అది మైండ్ లో అలైవ్ గా ఉండాలి. ఆ వాక్యం మన మైండ్ లో అలైవ్ గా ఉండాలి అంటే మన ఖాళీ టైం అంతా కూడా దేవుడు నాతో ఏం మాట్లాడాడు, నేను ఏం చేశాను, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి అన్న యాటిట్యూడ్ లో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు డెఫినెట్ గా మన లోపల మార్పు మనకి తెలుస్తుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో మనము ఎవరిని చూసి నేర్చుకుంటాము? మెయిన్ గా దేవుడు ఈ పర్సనల్ లైఫ్, ప్రేయర్ లైఫ్ గురించి మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? అసలు ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? క్వైట్ టైం కాన్సెప్ట్. హూ ఈజ్ అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్? డానియల్, ఇంకా దావీదు ఆల్సో 7 times a day. క్రైస్ట్, జీసస్ క్రైస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్, ఓల్డ్ టెస్టిమెంట్ లో డానియల్, డేవిడ్ వీళ్ళందరూ మనకి ఎగ్జాంపుల్ సెట్ చేశారు. న్యూ టెస్టిమెంట్ లో జీసస్ సెట్ చేశారు. ఒకసారి మనం లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. ఎవరైనా చదువుతారా? లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయనను అడిగాను. ఓకే, థ్యాంక్ యూ. సో వాళ్ళ శిష్యులకి తెలుస్తుంది ఆయన ప్రేయర్ చేసుకుంటున్నారు అని. ఆయన్ని చూశారు కాబట్టి ఎలా చేయాలి అనేది వాళ్ళు అడిగి తెలుసుకుంటున్నారు. సో పరలోక ప్రార్థన మన అందరికీ తెలుసు, నేను అందులోకి వెళ్ళట్లేదు ఆ డీటెయిల్స్ లోకి. బట్ హీ హెస్ సెట్ ఏ మోడల్ ఆఫ్ పర్సనల్ ప్రేయర్. ఇంకా ఆయన చాలా సార్లు చేశారు. కొన్ని మనం జస్ట్ వర్సెస్ రెఫరెన్సెస్ చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. ఓకే, సో ఆయన జీసస్ ఆఫెన్ విత్డ్రూ టు లోన్లీ ప్లేసెస్ అండ్ ప్రేడ్. సో అందరిలో గుంపులో ఆయన చాలా మంది మనుషులతోనే ఎక్కువ సార్లు ఉంటారు. కానీ ఎంత ఉన్నా కానీ సరే ఆయన లోన్లీగా ఆయన పర్సనల్ టైం విత్ ద లార్డ్ అనేది మాత్రం, ఫాదర్ తోటి టైం స్పెండ్ చేయడం అనేది మాత్రం ఆయన మిస్ అవ్వలేదు. ఇంకా లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఓకే, సో ఇక్కడ హోల్ నైట్ ప్రేయర్ చేశారు. ఇంకో రిఫరెన్స్ చదువుదాం. మత్తయి సువార్త 14:23. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఓకే, సో జన సమూహాల్ని పంపిన తర్వాత మళ్ళీ ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి ఆయన సమయాన్ని కేటాయించుకున్నారు. ఇంకా మార్కు సువార్త 1:35. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఓకే, సో మన క్యాంపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, రిఫరెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. జీసస్ ఆయన హోల్ నైట్ ప్రేయర్ చేశారు, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేశారు, ఈవినింగ్స్ అందరినీ పంపించేశాక ప్రేయర్ చేశారు. అంటే ఆయనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు డెఫినెట్ గా హీ స్పెండింగ్ టైం విత్ ద ఫాదర్. ఆయన ఎప్పుడు కూడా అందరితో క్రౌడ్స్ తో చెప్పేది ఏంటంటే, నేను నా తండ్రి ఏం చేస్తున్నాడో చూసి అది మాత్రమే నేను చేస్తున్నాను, ఆయన చెప్పిందే నేను మీతో చెప్తున్నాను అని చాలా కాన్ఫిడెంట్ గా ఆయన మాట్లాడడం మనం చాలా సార్లు మన గాస్పెల్స్ లో విన్నాం. సో మనం చేయాల్సింది కూడా అదే. హీ హెస్ సెట్ ఏ మోడల్ ఫర్ అస్. మనము వీ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ ద లార్డ్. మనం ఆ టైం స్పెండ్ చేసినప్పుడే వాట్ ఈస్ హిస్ హార్ట్, ఆయనకి ఏది ఇష్టం ఏది ఇష్టం లేదు,
ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు, ఏం మాట్లాడొచ్చు, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ మనకి తెలుస్తుంది. మన మేజర్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు డెఫినెట్ గా మనం హార్ట్ కనుక కరెక్ట్ గా ఉంచుకొని మనము మన హార్ట్ ని కరెక్ట్ గా ఉంచుకున్నప్పుడు మనం ఒక్కొక్కసారి సరిగ్గా ఆయన వాయిస్ వినలేకపోయినా, పర్సీవ్ చేయలేకపోయినా మనం ఆయన బిల్లులోకి మాత్రం వెళ్ళిపోతాం. ఎగ్జాంపుల్ ఏంటంటే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసాను, అయిపోయింది. కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. నా ఇంట్రెస్ట్ ఏంటంటే కొంచెం నాకు పేషెంట్ కి సర్వీస్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఫ్రీ టైం ఉండాలి, ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఫ్రీ టైం ఉండాలి. నా ఇష్టం ఏంటి అంటే జనరల్ మెడిసిన్ ఇష్టం అనమాట. ఎందుకు ఇష్టం? నాకు సర్జరీస్ అంటే భయం, సర్జరీ చేయాలంటే భయం, దానికి బోల్డ్ కాంప్లికేషన్స్ వస్తాయి, ఇవన్నీ ఈ గందరగోళాలన్నీ నాకెందుకు, ఏ జనరల్ మెడిసిన్ కానీ స్కిన్ కానీ ఈ డెర్మటాలజీ ఏదో ఒకటి తీసుకుందాము, క్లినికల్ బ్రాంచెస్ లో సర్జరీస్ లేనిది తీసుకుందామని నేను అనుకునేదాన్ని. కానీ అది ఒకవేళ తీసుకొని ఉంటే, ఒకవేళ మెడిసిన్ తీసుకొని ఉంటే ఐసీయూ డ్యూటీస్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉంటాయి, నాకేం ఫ్యామిలీ టైం ఉండదు. నా ఇష్టం ఒకటి ఉంది, నా డీప్ డిజైర్ ఒకటి ఉంది, మ్యాచ్ అవ్వట్లేదు. సో నేను కూడా ఏమీ డిసైడ్ అవ్వలేకపోయాను. కరెక్ట్ గా ఆ టైంకి నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. అన్న మిషన్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు. ఆయన ఏం చెప్పారంటే, ఒకవేళ ఆఫ్థల్మాలజీ కనుక నీకు వస్తే ఆప్షన్ ఉంటే తప్పకుండా తీసుకోండి, అది చాలా మంచి బ్రాంచ్, స్కిల్ దేవుడు ఇస్తాడు, సర్జికల్ స్కిల్ అనేది దేవుడు ఇస్తాడు, గాడ్స్ గ్రేస్ మనకు ఉంది కాబట్టి వీ నీడ్ నాట్ వరీ అని చెప్పారు. సింపుల్ గా చెప్పేస్తారులే, అందులోకి వెళ్ళిపోతే వాళ్ళకే ప్రాబ్లమ్స్ తెలుస్తాయి అనుకున్నాను. కానీ ఎందుకో నేను బ్లైండ్ గా అలా తీసేసుకున్నాను. నాకు అసలు ఇంట్రెస్టే లేదు ఆఫ్థల్మాలజీ అంటే, తీసేసుకున్నాను, అయిపోయింది. నేను క్లినికల్ గా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత గాడ్ రిమైండెడ్. నాకు ఒక సర్జరీ కెటరాక్ట్, బాగా మెచ్యూర్ కెటరాక్ట్ వాళ్ళకి సర్జరీ చేసి వాళ్ళకి విషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా మనల్ని బ్లెస్ చేస్తారంటే అంతగా బ్లెస్ చేస్తారు. వాళ్ళు అలా చేసిన తర్వాత అదే అట్ ద సేమ్ టైం నాకు బోల్డ్ టైం ఉంటుంది, ఫ్యామిలీ టైం. మాకు అక్కడ నేను వర్క్ చేసే టైంలో అయితే ఆ టైంలో ఓన్లీ హాఫ్ డే వర్క్ ఉండేది, ఈవినింగ్ అంతా నేను పిల్లలతో స్పెండ్ చేసేదాన్ని అన్నమాట. వాళ్ళకి అన్ని టీచ్ చేసుకుంటూ అన్ని నేర్పించుకుంటూ ఉండేదాన్ని. సో నేను అప్పుడు గాడ్ రిమైండెడ్, నువ్వు కోరుకున్న ఈ 2 క్వాలిటీస్ ఉన్న సబ్జెక్ట్ ఇది, అది నువ్వు ఐడెంటిఫై చేయలేకపోయావు, బట్ ఐ హావ్ డ్రాగ్డ్ యూ ఇంటూ దట్. నేను ఇష్టం లేకుండా తీసుకున్నాను, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ నౌ. సో చాలా సార్లు మన హార్ట్ ప్లెయిన్ గా ఉంచుకున్నప్పుడు మనము ఒకవేళ తప్పు దారిలో వెళ్ళాలి అనుకున్నా గానీ దేవుడు మనల్ని ట్రాక్ చేస్తారు, ట్రాక్ చేసి రైట్ వేలో మన డీప్ డిజైర్ ఏంటో అది తీరుస్తారు అన్నమాట. అలాగే మీకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండుండొచ్చు, బట్ we do have to keep hearing from the Lord. ఈ టైం విత్ ద పర్సనల్ టైం విత్ ద లార్డ్ అనేది మేము చిన్నప్పుడు మాకు నేర్పించింది మీకు ఆల్రెడీ టీచింగ్ వినుంటారు. యాక్ట్స్, ఏ అంటే అడోరేషన్, సి అంటే కన్ఫెషన్, టీ అంటే థ్యాంక్స్ గివింగ్, ఎస్ అంటే సప్లికేషన్. విన్నారా? యు మైట్ హ్యావ్ హర్డ్. లేదా? అంటే మన టైం, మనం పర్సనల్ గా స్పెండ్ చేసే టైంలో ఫస్ట్ ఏం చేయాలి మనం అంటే, వీ నీడ్ టు అడోర్ గాడ్. గాడ్స్ గ్రేట్నెస్ ని మనం ఆయన్ని రిమైండ్ చేసుకొని, ఆయన సావరెన్ అథారిటీని మనం ఆయన అడ్మైర్ చేయాలి. సో ఇట్ ఈస్ లైక్ ప్రైజింగ్ గాడ్. ఆ తర్వాత మనం ఆ డే కానీ ఆ ముందు డే కానీ మనం చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, మనం ముందు నుంచి చేసిన పాపాలు ఎప్పుడైతే రక్షణ పొందాం అప్పుడు కన్ఫెస్ అడుగుతాం, క్షమాపణ అడుగుతాం. బట్ ఎవ్రీ డే వీ విల్ బి డూయింగ్ సమ్ మిస్టేక్స్. సో ఒకరి మీద మనం కోప్పడి ఉండొచ్చు, ఒకరి మీద ఒకవేళ జెలసీ ఫీల్ అయి ఉండొచ్చు, ఒకవేళ అన్గాడ్లీ థాట్స్ వచ్చుండొచ్చు. వాటన్నిటి బట్టి మనం వీ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. సో ఆ కన్ఫెస్ చేయాలి, మనం చేసిన తప్పుల్ని కన్ఫెస్ చేసి ఫర్గివ్నెస్ అడగాలి. ఆ తర్వాత థ్యాంక్స్ గివింగ్, ఆ డే గానీ ఆ వీక్ లో గానీ దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలకి మనం థ్యాంక్స్ చెప్పాలి. అండ్ లాస్ట్ లో వీ నీడ్ టు పుట్ అవర్ సప్లికేషన్, మన ప్రేయర్ రిక్వెస్ట్. సో ఇది ఒక సింపుల్ ప్రొసీజర్ లాగా మాకు మేము చదువుకునే టైంలో మాకు నేర్పించారు. అది ఇప్పటికీ నేను ఫాలో అవుతున్నాను. ఇట్ హెస్ బీన్ హెల్పింగ్. ఇంకోటి ఏంటంటే మన ప్రేయర్ లిస్ట్ అనేది మనకు ఉండడం చాలా మంచిది.
ప్రేయర్ లిస్ట్ పెట్టుకొని చేస్తాం కదా మనం, ఫెలోషిప్ లో అయితే చేస్తామేమో, క్రిస్మస్ టైంలో లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ పెట్టుకొని చేస్తాం. మరి పర్సనల్ ప్రేయర్ లో కూడా అలా లిస్ట్ ఉంటుందా మీకు? ఒక అకేషన్ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం చాలా సిన్సియర్ గా ఏంటి ఒక ప్రొఫార్మా ప్రకారంగా, ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని చాలా పకడ్బందీగా. అసలు ఆర్ఎంసీ క్రిస్మస్ అంటేనే ఎక్సలెంట్ క్రిస్మస్. నేను గుంటూరు నుండి ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూసి ఐ వాజ్ రియల్లీ వావ్ అనుకున్నాను. నేను అంత ఆర్గనైజ్డ్ గా ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ. మా కాలేజ్ లో కూడా కొంచెం అరుపులు అన్ని ఉండేవి, కానీ ఇక్కడ అసలు అలాంటివి ఏమీ లేవు. సో ఇట్స్ అ గ్రేట్ టెస్టిమోనీ ఆర్ఎంసీ హ్యాస్. మంచి ఆర్గనైజ్డ్ గా, చాలా రెప్యూటెడ్ అంటే ఒక వైస్ ప్రిన్సిపల్ గా కూడా ఆ టైంలో, అదే నేను అటెండ్ అయిన ఫస్ట్ క్రిస్మస్ కి ఆ వైస్ ప్రిన్సిపల్ గారు హీ అప్రిషియేటెడ్ మన కాలేజ్ లో జరిగే అన్ని ఫంక్షన్స్ లో మోస్ట్ ఆర్గనైజ్డ్ గా, పీస్ఫుల్ గా, డీసెంట్ గా జరిగే ఫంక్షన్ ఇది ఒకటే. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మీరు అప్పటికి రాలేదు కాబట్టి మీకు తెలిసి ఉండదు, చాలా ఇయర్స్ క్రితం అది. మీరు అదే కంటిన్యూ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నిజమేనా? ఓకే. సో మనకి పర్సనల్ గా కూడా ప్రేయర్ లిస్ట్ ఉండాలి. ఉంటే మనం అన్ని టెక్కి పెట్టేయచ్చు, ఎన్ని అయిపోయినాయి ఇంకా ఎన్ని అవ్వాలి అనేది. కాకుంటే మన ప్రేయర్ లైఫ్ అనేది మన రిక్వెస్ట్లు చెప్పడం మాత్రమే కాదు. ప్రేయర్ షుడ్ బి ఎ డైలాగ్. వీ షుడ్ బి హియరింగ్ ఫ్రమ్ ద లార్డ్ ఆల్సో. మనం ఒకటి చెప్తున్నాము అంటే అది ఎలా చెయ్యాలో దేవుడు మనల్ని గైడెన్స్ ఇస్తారు. మనందరికీ ప్రామిసెస్ ఉన్నాయి కదా. ఇయర్ ప్రామిస్ తీసుకుంటారు, లేదంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు గాడ్ ని సీక్ చేసి యూ విల్ గెట్ ఎ ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్. అయితే ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మన పార్ట్ ఏం చేయాలి చెప్పండి, రెస్పాండ్. చిన్న గ్రూపే కదా, 17 మెంబర్స్, వీఆర్ స్మాల్ గ్రూప్. పాపం చందు లోకేష్ ఒక్కడే నా ఎదుట కష్టపడుతున్నాడు, మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా ప్రామిస్ గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ దానికి తగ్గట్టుగా ప్రతి ప్రామిస్ తో కూడా మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు దేవుడు. ఏంటంటే నేను ఫస్ట్ టైం ప్రామిస్ తీసుకుంది ఎప్పుడు అంటే 1999 నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు, భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు నిన్ను హెచ్చించును అన్న వాగ్దానం వచ్చింది. సో అది చూసి నేను చాలా సంతోషపడిపోయాను. మా అమ్మమ్మ మా ఇంటికి వస్తే చెప్పాను, అమ్మమ్మ నాకు ఇదిగో వాగ్దానం వచ్చిందంటే, చాలా మంచి వాగ్దానం వచ్చింది అని ఆ రెఫరెన్స్ తీయించారు. రెఫరెన్స్ తీయిస్తే దాని కింద ఆయన వాక్యానికి ఒబీడియన్స్ చూపించాలి అనేది ఒక ఇన్స్ట్రక్షన్ ఉందన్నమాట. అప్పుడు ఆవిడ చెప్పారు, ప్రతి వాగ్దానానికి కూడా దేవుడు యొక్క ఒబీడియన్స్ చూపించాలి అన్న ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటది. నువ్వు ఇన్స్ట్రక్షన్ ఫాలో అయినప్పుడు అది నీ లైఫ్ లో ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పారన్నమాట. అది ఇప్పుడు ఆవిడ లేరు, కానీ ఇట్ మేడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ ఇన్ టు మై హార్ట్ అన్నమాట. సో ఎప్పుడు ప్రామిస్ వచ్చింది అని మనం హ్యాపీగా ఫీల్ అవడం కాదు, ఆ ప్రామిస్ ని మనం గుర్తు పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్ అది. ఆ తర్వాత దానికోసం మనం దేవుడి దగ్గర we have to wait on the Lord, we have to keep confessing it and we have to keep obeying the word. దేవుడు ప్రతిరోజు మనకి చెప్పిన ఆ చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్, ఒక రోజు నోరు మూసుకోమని చెప్పొచ్చేమో, నీ పెదవుల్ని కాచుకోమని చెప్పొచ్చేమో, ఆ రోజు మనకి ఎంత కోపం వచ్చినా ఎంత ఉక్రోషం వచ్చినా దేవుడు నన్ను నోరు మూసుకొని ఉండమన్నాడు సింపుల్ గా. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవుల్ని కాచుకొనిము, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము అని ఉంటారు. కీర్తనలు 34 మేబీ 13-14 వర్సెస్ అనుకుంటాను, కరెక్ట్ గా గుర్తులేదు. అది దావీదు పిల్లలారా రండి, యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి నేను నేర్పిస్తానని ఈ వర్సెస్ చెప్తారు. చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన, మేబీ దేవుడు ఆ రోజు ఆ రోజు మాట్లాడితే ఆ ఒక్క రోజు కాదు, వీ హ్యావ్ టు కంటిన్యూ ఇట్.
అది ప్రతిరోజు మనకు గుర్తు రావాలి. ఏ రోజన్నా మనం మిస్ అయ్యాము అంటే డెఫినెట్ గా దేవా ఆ నిమిషానికి లేదా ఆ రోజు క్వైట్ టైంలో దేవా నేను ఈ రోజు మిస్ అయిపోయాను, నేను ఈ రోజు నీ వాక్యానికి విధేయత చూపించలేకపోయాను, నన్ను క్షమించు. ఎప్పటికప్పుడు మనం కన్ఫెస్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనము ప్రైజ్ చేస్తూ ఉండాలి. మన ప్రామిస్ ని గుర్తు పెట్టుకొని దాన్ని పట్టుకొని వెంటాడినప్పుడు మనం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినప్పుడు డెఫినెట్ గా ప్రతి ప్రామిస్ కూడా మన లైఫ్ లో ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, మన ప్రేయర్ లైఫ్ లో ఒక పర్టికులర్ టైం, ఒక పర్టికులర్ ప్లేస్, ఒక లిస్ట్ మనకుంటే అది ఇంకా మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. మనం ప్రేయర్ చేసేటప్పుడు మనకి గాడ్ అంటే ఒక రైట్ వ్యూ ఉండాలి. అంటే ఆయన ఒక మాస్టర్, మన ఒక సర్వెంట్ అన్నట్టుగా కాదు, కానీ హీజ్ ఎ లవింగ్ ఫాదర్. హీ వాంట్స్ టు గివ్ అస్ ద బెస్ట్. ఒక్కోసారి మనం అడుగుతాము కొన్ని థింగ్స్, కొన్ని అడిగినప్పుడు అది మనకి మంచిది కాదు, ఆయన ఏమో మనం అడిగింది ఇవ్వరు. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎలాగా ప్రజెంట్ చేయాలనేది ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. మేబీ నేను అన్మ్యారీడ్ స్టేజ్ లో ఒక యంగ్ యూత్ గర్ల్ లో ఉన్నప్పుడు, 20s లో ఉన్నప్పుడు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని నాకు ఆశగా ఉంది. సో నేను అడుగుతున్నాను, దేవా ఈ అబ్బాయిని నాకు భర్తగా ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. గాడ్కి ఏమో చాలా బెస్ట్ పర్సన్ డాక్టర్ మహోన్నత్ గారిని ఇవ్వాలని దేవుడికి ఉంది. నేనేమో ఈ మధ్యలో ఇంకొకరిని ఎవరినో ఇష్టపడుతున్నాను అనుకోండి. ఐ డోంట్ నో ఈ మహోన్నత్ ఎంత మంచివాడు, ఎంత బాగా నన్ను చూసుకుంటాడు, ఎంతగా చేస్తాడు, ఇవేమి నాకు తెలియదు. కాబట్టి నాకేమనిపిస్తుంది, నేను చూస్తున్న ఆ పర్సనే బెస్ట్ అనిపిస్తుంది. సో ఆ పర్సన్ ని నేను నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుంటే ఇంక నేను సాధించేశాను అనుకుంటాను. సో దానికోసం ఫాస్టింగ్స్ చేస్తాను, దానికోసం ప్రేయర్స్ చేస్తాను. నేను ఇంకేం చేయగలను అది చేస్తాను, చాలా స్పిరిచువల్ గా చేస్తాను. సో అలాంటి కండిషన్ లో ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఉండుండొచ్చు. సో మనము అంటే హిడెన్ ఎజెండాస్ తోటి ఒకళ్ళు వీళ్ళైతే బాగుండు అని అలా చేయడం కంటే దేవుడి చేతుల్లో వదిలేసినప్పుడు డెఫినెట్ గా గాడ్ విల్ గివ్ ద బెస్ట్. దేవుడిచ్చే బెస్ట్ ఎలా ఉంటది అంటే, ఇంకా ఓ అయ్యో నేను ఇంత చిన్న చాలా హలో separate cases. ఏంటి? Usually we will have this. I am not able to hear clearly. Am I deviating from the topic? No, I think by mistake Anna got unmuted. Okay. సో కాబట్టి మనకి ఇప్పుడు బెస్ట్ అనిపించేది గాడ్స్ బెస్ట్ అయి ఉండకపోవచ్చు చాలా మంది లైఫ్ లో. నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, అందరికి క్రషెస్ ఉంటాయి. ఒకళ్ళు చూసినప్పుడు అబ్బా వీళ్ళు నాకు వస్తే బాగుండు, ఇట్లాంటి వాళ్ళు వస్తే బాగుండు అని అనిపిస్తుంది. మనం ఎవరినన్నా చూసి వాళ్ళని అంటే వాళ్ళ యొక్క గుడ్ నేచర్ ని బట్టి ఇంప్రెస్ అయ్యి కూడా ఇలాంటి వాళ్ళు నాకు వస్తే బాగుండు అని అనిపించవచ్చు. అలాంటివి లేని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నాను. ఈ 70 మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో లైఫ్ లో ఇలాంటి దాని గుండా వెళ్ళుండొచ్చు. ఐ టు హ్యావ్ బీన్ త్రూ అండ్ సో నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను మీ అందరి గురించి కూడా. సో కానీ వెన్ ఐ రిసీవ్డ్ గాడ్స్ బెస్ట్, ఇట్స్ నో మ్యాచ్. నేను ముందు ఇట్లా వీళ్ళైతే అనుకున్న ఎవ్వరితోటి మ్యాచ్ కాదు. సో ఐ రిసీవ్డ్ ద గాడ్స్ బెస్ట్. మీరందరూ కూడా అలా గాడ్ కోసం వెయిట్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను అని కోరుకుంటున్నాను. లైఫ్ పార్ట్నర్ అనేది చాలా క్రూషియల్ థింగ్ కాబట్టి ఎమోషన్స్ కానీ మన ఎమోషన్స్ లేకపోతే ఇంకా వేటి నుంచో మీరు డెసిషన్ తీసుకోకుండా వెయిట్ ఆన్ ద లార్డ్ అండ్ గివ్ హిమ్ ద చాయిస్. ఆయనకి గనక మనం ఇస్తే, ఆయన చేతిలో పెడితే, నీ చిత్తం నా జీవితంలో జరగాలని పెడితే మనం రాంగ్ ట్రాక్ లోకి వెళ్దాము అనుకున్నా గానీ ఆయన లాగేస్తాడు. మనకు ఆ రెగ్యులర్ డైలీ ప్రేయర్ ఉండాలి.
అది నా లైఫ్ లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను. రెగ్యులర్ గా డైలీ ప్రేయర్ గానే సిన్సియర్ గా మనం ఉండి, మనం ప్రతిరోజు మనం ఏం మిస్టేక్స్ చేస్తున్నాము, ఏంటి ఎలా కరెక్ట్ చేసుకోవాలి, దేవుడు వాక్యం ఏం చెప్తుంది, నేను ఏం ఆలోచిస్తున్నాను అని మన ఆలోచనలని మన ప్రవర్తనని మనం చెక్ చేసుకుంటూ కరెక్ట్ చేసుకుంటూ ఉంటే, నీకు తెలిసిన కొంచెం నువ్వు చేస్తే, నీకు తెలిసిన కొంచెం వర్డ్, మన అందరికీ ఫుల్ వర్డ్ తెలియదు కదా, ఫుల్ బైబిల్ మనమే బైబిల్ స్కాలర్స్ కాదు. మనం రోజు ఒక చాప్టర్ చదువుకుంటాం లేదా 2 చాప్టర్స్ చదువుకుంటాం, అందులో దేవుడు ఒక వర్స్ తో మనతో మాట్లాడతాడు, దానికి మనం ఒబీడియన్స్ చూపిస్తాం. ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాము అనేది మనకి తెలిసిన వాక్యంలో లేదా మనం విన్న వర్డ్ నుంచి మనకి తెలిసింది, మనల్ని మనం రోజు సరి చేసుకుంటూ మహిమ నుంచి అధిక మహిమలోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ వెళ్తుంటే, మనము తెలియకుండా తెలిసి మిస్టేక్స్ లోకి వెళ్తున్నా హీ విల్ డ్రాగ్ us అవుట్. అంటే ఆ రాంగ్ వేలో నుంచి మనల్ని పక్కకు తీసుకొచ్చి ఆ రైట్ వేలోకి ఆయన నడిపిస్తాడు. అది 100% యూ కెన్ ట్రస్ట్. వీ కెన్ ట్రస్ట్ గాడ్ బికాస్ హీఈస్ ఎ లవింగ్ ఫాదర్ అండ్ హీ హ్యాస్ ది బెస్ట్. ఆయన దగ్గర బెస్ట్ ఉంది. సో ఆ బెస్ట్ మన లైఫ్ లో ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ముందు ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి. ఏదో వారానికి ఒకసారో నెలకు ఒకసారో కాదు, ఎవ్రీ డే వెళ్ళాలి. ఎవ్రీ డే వీ నీడ్ టు సీక్ గాడ్. ఎవ్రీ డే వీ నీడ్ టు రీడ్ ద వర్డ్. వర్డ్ ఈస్ ద అల్టిమేట్. ఆయన హార్ట్ ఏంటి, ఆయనకి ఏది ఇష్టం లేదు అనేది మనం తెలుసుకోవాలి అంటే డెఫినెట్ గా మనం బైబిల్ చదవాలి. చదివి వదిలేయొద్దు న్యూస్ పేపర్ చదివినట్టుగా. ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఏ హార్ట్ తోటి ఏ ఇంటెన్షన్ తోటి ఇక్కడ ఇది రాయించాడు, ఇది నా జీవితంలో నేను ఎలా అప్లై చేయాలి అనేది మనం వీ హ్యావ్ టు డిగ్ త్రూ ఇట్. అదే ప్లౌవింగ్ అంటే విత్తనం విత్తువాడు విత్తనాలు వేసాడు. కొన్ని చోట్ల 30%, కొన్ని చోట్ల ఏమో 60%, కొన్ని చోట్ల 100%, కొన్ని చోట్ల అసలు ఫ్రూటే రాలేదు. ముళ్ళ పొదల్లో అయితే ఎదిగి ఆగిపోయాయి, రోడ్డు మీద అయితే ఆ నిమిషానికే ఎగిరిపోయాయి, పక్షులు తినేస్తాయి. సో వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు మనందరికీ ఒకేలాగా వాక్యం వచ్చింది. సో మన ఒక ప్రీచర్ మాట్లాడినప్పుడు విన్నది కానీ, మనం చదివినప్పుడు ఉన్న బైబిల్ కానీ వాక్యం కానీ అందరికీ ఒకటే. కానీ ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలాగా ఎందుకు ఉంటుంది అంటే, ఎంతగా మనం మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నాం ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి, ఎంతగా మనం మన హృదయంలో ఉన్న ముళ్ళ పొదల్ని రాళ్ళని తుప్పల్ని ఏరి పడేస్తున్నాం, ఎంతగా మనం విన్న వాక్యాన్ని ఒబీడియన్స్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనం విన్నదాన్ని అప్లై చేయకపోతే మనం వినడం కూడా వేస్టే. వినటం వలన విశ్వాసం వస్తుంది, విశ్వాసం వల్ల మనం ఇంకా దాన్ని అప్లై చేయడానికి మనకి అవకాశం ఉంటది. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుంది, విని ఈ వాక్యం ప్రకారంగా విని దాన్ని చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు, వాక్యాన్ని విని దానిని చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు. తుఫాన్ వచ్చినా గాలి వచ్చినా వాన వచ్చినా అది పడిపోయింది. సో ఇద్దరు విన్నవాళ్లే. ఇసుక మీద కట్టుకున్నవాడు విన్నవాడే, బండ మీద కట్టుకున్నవాడు విన్నవాడే. డిఫరెన్స్ ఏంటంటే దాని ప్రకారంగా చేయలేదు. సో వాక్యం తెలియడం వేరు, వాక్యాన్ని వినడం వేరు. కానీ ఆ వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకొని మనం దాని ప్రకారంగా జీవించడం అనేది వేరు. సో మనం పర్సనల్ టైం విత్ ద లార్డ్ స్పెండ్ చేస్తున్నాము అంటే మనం వర్షిప్ చేయాలి, మనం ఆయన్ని స్తుతించాలి, మన తప్పుల్ని ఒప్పుకోవాలి, మన సప్లికేషన్స్ అన్ని ఆయన దగ్గర పెట్టాలి. అదే కాదు ఆయన చెప్పిన దాన్ని ఏ రకంగా నేను నా లైఫ్ లో అప్లై చేయాలనే దానికి మీరు టైం స్పెండ్ చేయాలి. అది ఒకవేళ మీరు బస్సులో ప్రయాణించేటప్పుడు అవ్వచ్చు, వార్డులో తిరిగడం అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. హౌ కెన్ ఐ అప్లై ద వర్డ్ దట్ ఐ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద లార్డ్? ఒక్క సింపుల్ యాక్షన్ దేవుడు చెప్పొచ్చు, ఒక సింగిల్ థింగ్ చెప్పొచ్చు. ఈ రోజు ప్రేమగా ఆ పేషెంట్ తో మాట్లాడని చెప్పొచ్చు దేవుడు, లేదా వాళ్ళకి గాస్పెల్ చెప్పమని చెప్పొచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తీసుకెళ్ళి ఇవ్వమని చెప్పొచ్చు. ఏ చిన్నది చెప్పినా దాని ప్రకారంగా మనం చేసినప్పుడు, ఒబీడియన్స్ చూపించినప్పుడు మనం డెఫినెట్ గా దాని తాలూకు బ్లెస్సింగ్స్ అనేది మనం పొందుకుంటాం. సో నేను చెప్పడం కాదు, ఇట్ ఈస్ గాడ్స్ హార్ట్ దట్ he loves us so much, he wants to spend time with us. Let's all accept his invitation and spend time with the Lord, know about his heart by reading the word. And it is not just reading, but let's obey the word. So దీనితోటి
నేను ఈ ఇచ్చిన టైం ని నేను ఎండ్ చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ గాడ్ కి, తర్వాత ఈ ఫెలోషిప్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.